హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు మనము వరికోత మిషన్ చూద్దాము. మనము పొలం దగ్గరకు వచ్చాము. మాకు తెలిసిన వాళ్ళ పొలము ఈరోజు కట్ చేస్తున్నారు అన్నట్టు, కోతకు వచ్చింది. ఈరోజు వరికోత మిషన్తో వాళ్ళు వరిని కట్ చేయిస్తున్నారు. అది మీకు కూడా చూద్దామని ఇక్కడికి వచ్చామన్నట్టు. అయితే ఒక ఎకరానికి ఎంత టైం పడుతుంది, మిషన్ ఎలా ఉంటుంది, ఒక గంటకి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత తీసుకుంటారు వాళ్ళు ఒక గంట కట్ చేయడానికి, అంటే ఒక ఎకరానికి ఎంత తీసుకుంటారు అనేది ఇవన్నీ మనము తెలుసుకుందాము. అండ్ దీనికి డీజిల్ కూడా ఎంత పడుతుంది, ఇందులో టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ టైప్స్ ఆఫ్ మిషన్స్ కూడా ఏముంటాయి అనేది, ఇది ఎలా కట్ చేస్తుంది, ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుంది, దాన్ని మనకు వచ్చే వడ్లు ఎలా సపరేట్ చేస్తుంది, గడ్డిని ఎలా సపరేట్ చేస్తుంది, ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాము. వచ్చేసేయండి మరి, వరికోత యంత్రము దగ్గరికి వెళ్ళిపోదాము. అది ఎలా కట్ చేస్తుందో చూద్దాము. చూసారా ఎన్ని కొంగలు ఉన్నాయో, తెల్లగా కనబడుతున్నాయి కదా కొంగలు, దూరం నుండి ఎన్ని ఉన్నాయి. ఇవి ఎందుకు వచ్చాయో మీకు తెలుసా? పంట పొలాలు ఉన్న వాళ్ళకు, ఇలా కట్ చేయించే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళు అనుకుంటారు, అంటే నేను కూడా ఒకప్పుడు అనుకున్నాను, ఏంటంటే అవి వరికోత యంత్రం కట్ చేస్తున్నప్పుడు ఆ వడ్లు తినడానికి వస్తున్నాయని అనుకుంటారు కదా. కాదు, ఆ వరికోత మిషన్తో వాళ్ళు వరి కట్ చేస్తూ ఉంటే అవి కట్ చేసిన తర్వాత ఆ గడ్డి అనేది సపరేట్ అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత వాటిల్లో పురుగులు ఉంటాయి అన్నట్టు, చిన్న చిన్న పురుగులు. పొలంలో ఉండే పురుగులన్నీ తింటుంది అన్నట్టు, ఆ కొంగలన్నీ తినేస్తాయి. మన వడ్లకి అసలు ఏమి హాని చేయవు, వడ్లు అసలు తినవు, ఓన్లీ ఆ పురుగులు తినడానికే వస్తాయి అన్నట్టు. వస్తుందిరా. ఇప్పుడు వరికోత మిషన్ని దగ్గర నుండి చూద్దాము, అది ఎలా కట్ చేస్తుంది, ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుంది అనేది. ఆ మిషన్ దగ్గరికి వస్తుంటే నాకు అనిపిస్తుంది అది వచ్చేసేమో పైకి అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది. చూడండి అది ఎలా రౌండ్ ఎలా తిరిగిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఒడ్డు వరకు కట్ చేస్తుంది. ఒడ్డుకు చిన్న చిన్న ఉన్నవి కట్ చేసేసుకోవాలి మనము, కానీ ఆల్మోస్ట్ అంతా కట్ చేసేస్తుంది. ఒడ్డు పైన ఉన్న గడ్డిని కూడా కట్ చేసేస్తుంది అన్నట్టు. ఇంత ఫాస్ట్గా ఇలా రౌండ్గా తిరిగిపోతుంది. చూసారా, అంత పొడుగ్గా ఉన్న వరిని ఎంత ఫాస్ట్గా కట్ చేసేస్తుందో, ధనార్ధాన్ని కట్ చేసేస్తుంది. చూసారా దేవుడిని అలా. చూడండి ఒడ్డు పైకి కూడా వెళ్ళిపోతుంది. ఒడ్డు పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు పైకి తీసేసుకుంటారు అన్నట్టు, అంటే ఒడ్డు పైన ఉన్న గడ్డి కట్ చేయకుండా పైకి తీసేసుకుంటారు. అయితే ఇప్పుడు మనము అది వెళ్తుంది కదా, మనం వెనక నుండి చూద్దాము. ఇప్పుడు ఆ వరి కట్ చేస్తుంది కదా, ఆ కట్ చేసినప్పుడు ఆ మిషన్ లోపలికి తీసేసుకుంటుంది. చూడండి అక్కడ ఒక డబ్బాలాగా ఉంది కదా, దాని లోపలికి తీసేసుకుంటుంది. తీసుకొని దాన్ని పైకి తీసుకుంటుంది. అవి చూడండి ఎలా కట్ చేస్తుంది కదా, ఆ గడ్డి అంతా వరి అంతా లోపలికి వెళ్ళిపోతుంది, ఆ బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ కట్ చేసిన వరిని ఇక్కడ ఎల్లో బాక్స్ లాగా కనబడుతుంది కదా మీకు, ఆ బాక్స్లోకి తీసుకుంటుంది అన్నట్టు. అయితే కిందకి చూడండి, ఇదంతా గడ్డి సపరేట్ అయిపోతుంది. ఆ వడ్లన్నీ ఆ ఎల్లో కలర్ బాక్స్లో, ఆ పసుపు డబ్బా ఉంది కదా, ఆ డబ్బాలో స్టోర్ అయిపోతాయి అన్నట్టు వడ్లు. గడ్డి అంతా కింద పడిపోతుంది. ఇక్కడ ట్రాక్టర్ వచ్చింది కదా, ఈ ట్రాక్టర్లో ఆ వడ్లు నిండగానే వాళ్ళకి తెలుస్తుంది కదా ఎంత స్టోర్ అయ్యింది అనేది. దాన్ని బట్టి వాళ్ళు ఆ ట్రాక్టర్లోకి నింపేస్తారన్నట్టు. చూడండి ఇప్పుడు వడ్లు పడతాయి, కిందకి గడ్డి ఇంకా పడతానే ఉంది. చూడండి గడ్డి సపరేట్ అవుతుంది, మనకి వడ్లు సపరేట్ అవుతాయి. వడ్లు మనం దగ్గర నుండి చూద్దాము.
ఇప్పుడు మనం వడ్లను దగ్గర నుండి చూస్తున్నాం చూడండి, నీట్గా ఉన్నాయి కదా, మట్టి పిల్లలు కానీ గడ్డి కానీ ఏమీ లేకుండా చాలా నీట్గా ఉన్నాయి. మిషన్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత గడ్డి చూడండి ఎలా పడిందో. అయితే దీన్ని కొన్ని రోజుల వరకు అలాగే ఉంచుతారు, ఒక 4-5 రోజులు కానీ 10 రోజులు కానీ అలాగే ఉంచిన తర్వాత దాన్ని బాగా ఎండిపోతుంది అన్నట్టు. గడ్డి ఎండిపోయిన తర్వాత దానికి రౌండ్ స్ట్రా బేలర్ అని ఒక యంత్రం ఉంటుంది. అయితే దాన్ని ట్రాక్టర్కి పెట్టి అవి రోల్ చేస్తుంది అన్నట్టు, రౌండ్గా మోపులు కడుతుంది ఆ గడ్డిని. అది ఆ యంత్రం పెట్టి ట్రాక్టర్కి దాన్ని మోపులు కట్టి తీసుకెళ్తారు అన్నట్టు గడ్డిని. అయితే అది బర్రెలకు కానీ ఎద్దులకు కానీ బాగా యూజ్ చేసుకుంటారు. అంతకుముందు మన ఎడ్ల బండిలో ట్రాక్టర్లో అట్లా వేసుకొని తీసుకుపోయేవాళ్ళు కదా కట్ చేసింది, అప్పుడు కొడవలతో కోసేవాళ్ళు వరిని. కానీ ఇప్పుడు మిషన్లు వచ్చేసరికి అందరూ మిషన్లే వాడుతున్నారు. మోపులు కూడా మంచిగా రౌండ్గా కడుతుంది. ఇది గంటకి 1 ఎకరం కట్ చేస్తుంది. అయితే 1 గంటకి వీళ్ళు 2,000 రూపాయలు తీసుకుంటారు. అయితే ఇందులో టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి అన్నట్టు. ఆ మిషన్స్ ఏంటంటే ఒకటి చైన్ మిషన్ ఉంటుంది, ఇంకొకటి 4 వీల్స్ అని, ఇంకొకటి 2 వీల్స్ అని ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసేది 4 వీల్స్ అన్నట్టు. 4 వీల్స్ ఏంటంటే మన పొలం తడిగా ఉంటే అంటే స్ట్రక్ అయిపోకుండా ఉంటుంది అన్నట్టు. అదే మనకి 2 వీల్స్ ఉందనుకోండి మిషన్, 2 వీల్స్ మిషన్ అయితే అందులో మట్టి తడిగా ఉన్నప్పుడు, అంటే భూమి తడిగా ఉన్నప్పుడు అందులో అంటే మట్టిలో దిగబడిపోతుంది అన్నట్టు అది. అయితే ఇంకొకటి చైన్ మిషన్ అని ఉంటుంది. చైన్ మిషన్ ఏంటంటే మన పొలం అంతా తడిగా బురదగా ఉన్నా కానీ ఆ చైన్ మిషన్ అనేది కట్ చేస్తుంది అన్నట్టు, ఆ యంత్రం పనిచేస్తుంది. అయితే అది మొత్తం మన గడ్డిని ఎలా అంటే బురద అయిపోతుంది అన్నట్టు. అయితే దీంట్లో ఏంటంటే మనకు గడ్డి సపరేట్ అవుతుంది. ఇప్పుడు వరి కోత మిషను వరి కోసేసింది కదా, కోసిన తర్వాత ఈ మొదళ్ళు ఉంటాయి కదా, ఇవన్నీ ఒక 10 రోజుల్లో ఎండిపోతాయి అన్నట్టు. ఎండిపోయిన తర్వాత దీన్ని ట్రాక్టర్తో బాగా దున్నిస్తే అప్పుడు ఈ మొదళ్ళు అంతా, ఈ గడ్డి అంతా మట్టిలో కలిసిపోయి ఎరువులాగా తయారవుతుంది అన్నట్టు. అయితే దీనికి మళ్ళీ పశువుల ఎరువు కలుపుతారు, ఈ పొలంలో వేస్తారు, కుప్పలుగా వేసి మళ్ళీ ట్రాక్టర్తో దున్నించడం చేస్తారన్నట్టు. చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ పంట తయారు చేస్తారు. వరి చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఏమి రాళ్ళు గడ్డి కానీ ఏమి లేకుండా చాలా నీట్గా తీసింది. ఈ వడ్లన్నీ సపరేట్ చేసింది మిషను. అయితే దీంట్లో ఇవి దొడ్డు బియ్యము, ఇవి దొడ్డు వడ్లు, సన్నం కాదు ఇవి. అయితే వీటిలో ఇవి చూడండి, ఇవి పచ్చగా ఉన్నాయి కదా, ఈ కొద్దిగా గ్రీనిష్గా ఉన్నాయి. అయితే ఇవి ఒక 10 రోజులు తాటిపత్రి వేసి రోడ్డు పైన కానీ లేదంటే పొలాల్లో కానీ ఒక తాటిపత్రి వేసి దానిపైన ఒక 10 రోజులు ఎండబెడితే ఇది బాగా ఎండిపోతుంది అన్నట్టు. అన్ని పచ్చగా ఉన్నాయి కూడా బ్రౌన్గా అయిపోతాయి. ఈ వరి కోత మిషన్ వల్ల తొందరగా అయిపోతుంది పని అని అంటున్నారు. కొద్దిగా డ్రైగా ఉన్నప్పుడు మనము ఈ మిషన్ తెచ్చుకుంటే త్వరగా అయిపోతుంది పని. 1 ఎకరానికి 1 గంట పడుతుంది. దీనికి డీజిల్ వచ్చేసి ఒక 5 to 6 లీటర్స్ డీజిల్ పడుతుందంట. అయితే కూలి వాళ్ళు లేకుండా మనకు త్వరగా పని అయిపోతుంది. ఈ మిషన్ ఒడ్డు వరకు కట్ చేస్తుంది, కానీ అక్కడక్కడ కొద్దిగా అలా ఉండిపోతాయి అన్నట్టు. అయితే ఒక మనిషిని పెట్టి వాళ్ళు కొడవలతో కోయిచ్చేస్తారన్నట్టు.
ఈ వరి వస్తున్నారు కదా ఇక్కడ, మేము అక్కడ నుండి వస్తుంటేనే మంచి వాసన వస్తుంది. మనకు స్వీట్ వేస్తే ఇంట్లో తీయటి వాసన వస్తుంది కదా, స్మెల్, ఆ వాసన వస్తుంది అన్నట్టు. అందుకే కొంగలు అన్నీ ఉన్నాయేమో మరి, అవి బాగా పురుగులు ఏరుకుంటూ తింటున్నాయి. బాగుంది, చల్లగా వస్తుంది అన్నట్టు గాలి కూడా. వరి వస్తుంటే చల్లగా ఉంటుంది కదా వరి పొలాల్లో. వరి కోత మిషన్ ఎలా నడుస్తుంది, అది వరి ఎలా కోస్తుంది అనేది మీకు చూద్దాం అనుకున్నాను. సో చూపించాను. ఇది యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.